అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ మిక్స్డ్ దాల్ దోస ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్తీగా, టేస్టీగా తినాలి అనుకుంటే డైలీ రొటీన్‌లో చక్కగా ఇలాంటి రెసిపీస్ యాడ్ చేసుకోండి. డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చక్కగా మనం ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు ఓట్స్ వేస్తున్నాను. ఏదైనా సరే మెజర్మెంట్‌కి ఒక చిన్న కప్ ఏదైనా తీసుకోండి. ఇందులో ఓట్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. మిగిలినవన్నీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 కప్పు పచ్చపెసలు, 1/2 కప్పు కినోవా, అలాగే 1/2 కప్పు కొర్రలు బదులు మీరు అరికెలు లేకపోతే సామలు ఏవైనా తీసుకోండి. ఏమీ లేకపోతే 1/2 కప్ రైస్ అయినా వేసుకోండి. అలాగే 1/2 కప్పు శనగలు. వీటన్నింటిని వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇవి చక్కగా మనకి వీటిల్లో శనగలు అలాగే పచ్చపెసలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఓట్స్ ఉన్నాయి కదా, ఓట్స్ వీటన్నింటిలో మనకి ఫైబర్ కూడా ఉంటుంది. మిల్లెట్స్ హెల్త్‌కి మంచిది. వీటన్నింటినీ చక్కగా మీరు వాటర్ పోసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కావాలి అనుకుంటే ముందు రోజే నానబెట్టుకొని నైట్ గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈవినింగ్ డిన్నర్‌లోకైతే చక్కగా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోండి. పిండి ఒక 4-5 గంటల్లోనే పులుస్తుంది. చాలా బాగా వస్తాయి దోసలైతే. నేనైతే డిన్నర్‌లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటున్నాను. పిండి పులవకపోయినా మనం దోసలు వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. కానీ పులిస్తే మనకి ఇంకా బాగుంటుంది. దోస ఎప్పుడైనా చక్కగా పులియబెట్టుకొని వేసుకున్న టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 4-5 అవర్స్‌లో మనకి, ఇప్పుడు సమ్మరే కాబట్టి చాలా ఫాస్ట్‌గా పిండి అయితే పులుస్తుంది. వింటర్ సీజన్‌లో అయినా సరే ఇవి మనకి మిల్లెట్స్ అలాగే శనగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి పిండి పులవటానికి ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా త్వరగానే పిండి పులుస్తుంది. 5 అవర్స్‌లోనే నాకు చక్కగా చూడండి ఎంత బాగా గిన్నె నిండా పైకొచ్చేసింది కదా పిండి. చాలా బాగా పులిసింది. ఇది పులవకపోయినా కూడా మీరు డైరెక్ట్‌గా అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దోసలు వేసుకోవటమే. ఈ పిండిలో మీరు మనకి శనగలు గ్యాస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది కొంతమందికి. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర కానీ, వాము కానీ వేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. అలా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అరుగుదల ఇబ్బంది అలాంటివి ఏం లేకుండా చక్కగా హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు. దోస పెన్నం పెట్టేసుకొని దోస వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. శనగల్లో కొంచెం మెత్తదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవటమే. పుదీనా చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. క్రిస్పీగా టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో. ఈ పిండి మీరు ఇడ్లీగా వేసుకోవచ్చు, ఊతప్పము, పొంగడాలు ఇలా దోస వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తినాలి అనుకుంటే చక్కగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఊతప్పం లాగా వేసుకుంటే ఇంకా చక్కగా అన్ని వెజిటేబుల్స్ అందుతాయి. హెల్తీగా టేస్టీగా తినొచ్చు. ఇలాంటి రెసిపీస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.